వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అంశాల గురించి రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అయిన లోకేష్ కుమార్ గారు మనకి సర్వీస్ రూల్స్ విడుదల చేయడం జరిగింది. జీపీఓకి సంబంధించి మనం జీపీఓ అంటే ఏంటిదంటే గతంలో విఆర్ఓకి సంబంధించిన వ్యవస్థనే ప్రస్తుతం జీపీఓ గ్రామ పరిపాలన అధికారి అని పిలుస్తాము. మరి గ్రామ పరిపాలన అధికారి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఇప్పుడు మనకి రాష్ట్రంలో 10,950కు పైగా జీపీఓ పోస్టుల అవసరం ఉన్నది. అందుకోసము రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ గారు గతంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదివరకు విఆర్ఓ విఆర్ఏలుగా విధులు నిర్వహించిన వారిని మేము జీపీఓలుగా రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. అదేవిధంగా విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓలుగా రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. వారిని 2 ఫేజ్లలో ఒక 6,000 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. మరి తెలంగాణలో 10,000కు పైగా 10,900కు పైగా జీపీఓలు అవసరము. అనగా సుమారుగా ఇంకా 5,000 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సిన అవసరం ఉంది. ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే జీపీఓ యొక్క సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయంటే ప్రొబేషన్ పీరియడ్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఏంటిదండి? ప్రొబేషన్ పీరియడ్ 3 సంవత్సరాలు ఉంటుంది. వారిపైన పూర్తి పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్ది అని చెప్పి కొన్ని రకాల సర్వీస్ రూల్స్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకి ఈ సంవత్సరంలోనే జీపీఓకి సంబంధించిన 5,000 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏంటిదండి? నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మనకు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో జీపీఓకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు కుదిరినప్పుడు ఆ క్లాసెస్ కూడా వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.